అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలాజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో సన్యాస యోగం అనేది ఎలా ఏర్పడుతుంది? దానికి కావాల్సినటువంటి నెసెసరీ పారామీటర్స్ ఏంటి? అలాగే ఏ కండిషన్స్‌లో మనకు ఈ సన్యాస యోగం అనేది యాక్టివేట్ అవుతుంది? ఏ గ్రహాలు, ఏ భావాలు మనకు ఈ సన్యాస యోగాన్ని తీసుకొస్తుంది అనే ఒక విషయం గురించి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా వివరించుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్యాస యోగము అంటే ఏంటి అనంటే, ఒక మనిషిని భౌతిక సుఖాలకు దూరంగా ఉండి తాత్కాలిక ఆనందాలకు, తాత్కాలిక సుఖాలకు దూరం చేసి ఆధ్యాత్మికత వైపు, మోక్ష సాధన వైపు, ఆత్మ సాక్షాత్కారం వైపు తీసుకెళ్ళే ఒక యోగము ఈ సన్యాస యోగం అవుతుంది. సో, సన్యాసము అంటే ఏంటి అనంటే రినన్సియేషన్ అంటారు కదా! త్యజించడం, వైరాగ్యం అనేది మనకు ఈ సన్యాస యోగం అనేది ప్రాప్తిస్తుంది. అంటే మీకు జీవితంలో ఏది వద్దనుకోవడం లేదా ఏ ఫిజికల్ ఎంజాయ్‌మెంట్స్ మీద కూడా మీకు మక్కువ లేకుండా ఉండడానికి ఈ సన్యాస యోగం అనేది ఒక రిజల్ట్‌గా మీకిస్తుంది. అంటే జనరల్‌గా మనకున్నటువంటి మిస్‌కన్సెప్షన్ ఏంటి అనంటే, ఒక మనిషి జీవితంలో పెళ్లి కాకపోతే అదే సన్యాస యోగం అని చెప్పేస్తారు. సన్యాస యోగం అంటే ఏంటనంటే ఓన్లీ వైవాహిక జీవితానికి దూరంగా ఉండడం మాత్రమే కాదండి. భౌతిక సుఖాలైనటువంటి ఏదైనా సరే, వాహన సుఖము, గృహ సుఖము, కుటుంబ సుఖము, సాంసారిక జీవితము, సంతాన సుఖము, కర్మ జీవితము, పలుకుబడి, పేరు, గుర్తింపు, హోదా. సో, మీకు మన జాతకంలో ఉన్నటువంటి 11 స్థానాలు మనకొచ్చేసి ఏదో ఒక విధంగా భౌతిక సుఖాలను సూచించే ఒక స్థానమే. ఎక్సెప్ట్ మోక్షస్థానం వదిలేసి. సో, ఆ భౌతిక సుఖాలన్నిటిని మనకు దూరం చేసి పర్మనెంట్ హ్యాపీనెస్‌ని అల్టిమేట్ గోల్ అంటే ప్రతి ఒక్క జీవి బ్రతికేది ఎందుకు అనంటే మోక్ష సాధన కోసమే. సో, ఆ మోక్ష సాధన అలాగే మోక్ష ప్రాప్తిని అందించే ఒక యోగం వచ్చేసి ఈ సన్యాస యోగము. ఇది చాలామంది భయపడిపోతారు. మన జాతకంలో సన్యాస యోగం ఉందా? మనం సన్యాసులైపోతామా అని. అన్‌ఫార్చునేట్‌లీ వి ఆర్ లివింగ్ ఇన్ ఎ డే అండ్ ఏజ్ వేర్ సన్యాసి అనేది ఒక భూతు పదం కింద వాడే కాలంలో బతుకుతున్నాం మనం. అంటే ఎదవ సన్యాసి, పొరంబోకు అంటారు కదా! సో, సన్నాసి అనే ఒక పదంని కూడా బూతు కింద వాడుతున్నారు ఈ కాలంలో. అంటే ఏ మనిషి అయినా సరే తన జీవితంలో అన్నిటిని త్యజించి వైరాగ్యాన్ని పొంది మోక్షాన్ని సాధిస్తాడో అటువంటి ఒక యోగాన్ని మనం దోషం కింద భావిస్తాం. జాతకంలో ఏంటంటే ఎవరి జాతకంలోనైనా మీకు సన్యాస యోగం ఉంది అని చెప్పేస్తే భయపడిపోతారు. అంటే పెళ్లి కాదా నాకు వైవాహిక జీవితం ఉండదా? ఇంతేనా నా లైఫు? ఇలాంటి మెంటాలిటీకి వెళ్ళిపోతారు గానీ, ఇలాంటి మైండ్ సెట్‌కి వెళ్ళిపోతారు గానీ, సన్యాస యోగం అంటే ఏంటి అనంటే, మీ జన్మలో మీకు కర్మ అనేది అక్యుములేట్ కానీకుండా చూసుకుంటుందండి. ఒకటి. 2 నిజంగానే సన్యాస యోగం అనేది అంత చెడ్డ కాంబినేషన్ అయ్యేటట్టుంటే, పరాశర మహర్షి మనకు సన్యాస యోగం అని చెప్పుండేవాడు కాదు. సన్యాస దోషం అని చెప్పుండేవాడు. ఇప్పుడు కళత్ర దోషము, మాంగళ్య దోషము, కాళసర్ప దోషము ఇలాంటివన్నీ వస్తాయి కదా! ఇప్పుడు పరాశర మహర్షి మనకేం చెప్తున్నాడనంటే, సన్యాస యోగం అని చెప్తున్నాడు. దరిద్ర యోగం అని చెప్తున్నాడు. దరిద్రాన్ని కూడా ఆయనొచ్చేసి దోషం అని చెప్పట్లేదు. దరిద్ర దేవత ఎవరు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి సహోదరి అని చెప్తారు. అంటే దరిద్రం ఎలా యోగం ఇస్తుంది మీకు అనంటే, జీవితంలో మీరు ఒక ఫిజికల్ థింగ్స్‌కి తాపత్రయపడి లాస్ట్‌కి మీకు అది అందనివ్వకుండా చేసి, మీకున్నటువంటి ఆ హోపు, ఆ విష్ తనంతట తానే వెళ్ళిపోయేటట్టుగా చేసి, ఇక నాకు అది అవసరం లేదు అనే స్టేజ్‌కి తీసుకెళ్లడమే దరిద్రం అంటే. లిటరల్ మీనింగ్ ఆఫ్ దరిద్రం చెప్తున్నాను నేను. అంటే ఒక మనిషి జీవితంలో ఫిజికల్ థింగ్స్‌కి యాస్పిరేషన్ లేకుండా వైరాగ్యాన్ని ఈ సన్యాస యోగం అనేది మనకు ప్రసాదిస్తుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సన్యాస యోగము వచ్చేసి మనకు ఎలా ప్రాప్తిస్తుంది అనంటే, శాస్త్రం మనకు వివరించేది ఏంటి అనంటే, ఏదైనా ఒక భావంలో మనకు 5 కంటే ఎక్కువ గ్రహాలు ఉండేటప్పుడు మనకు అది సన్యాస యోగానికి దారితీస్తుందని చెప్తారు. 5 అంటే 4 కంటే ఎక్కువ గ్రహాలు. 4, 5, 6 ఇలా ఉంటే మనకు ఏదైనా ఒక భావంలో అది సన్యాస యోగానికి దారితీస్తుందని చెప్తారు. ముఖ్యంగా ఇక్కడ అందరి జాతకాల్లోనూ ఇప్పుడు 4 గ్రహాలు లేదా 5 గ్రహాలు కంజంక్షన్ ఉండే జాతకాలన్నీ సన్యాస యోగం అయిపోతుందనంటే అలా కాదండి. ఈ సన్యాస యోగానికి కూడా సర్టెన్ కండిషన్స్ అండ్ పారామీటర్స్ అనేది ఉంది. ఈ 4 లేదా 5 గ్రహాల కంజంక్షన్‌లో మనకు దశమాధిపతి సూర్యుడు, చంద్రుడు మస్ట్ అండ్ షుడ్ ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. అప్పుడే మనకు సన్యాస యోగం అనేది ప్రాప్తిస్తుంది. అది కూడా వాళ్ళు ఉన్నటువంటి భావాధిపతి కూడా బలంగా ఉంటే తప్ప సన్యాస యోగం అనేది అక్కడ పర్ఫెక్ట్‌గా మీకు జరగదు. ఈ సన్యాస యోగాన్ని మీరు రమణ మహర్షి జాతకంలో, అలాగే ఓషో రజనీష్ జాతకంలో, జిడ్డు కృష్ణమూర్తి జాతకంలో, గౌతమ బుద్ధుడి జాతకంలో అబ్జర్వ్ చేయొచ్చు.
వాళ్ళకు ఈ 4 ప్లానెట్ కంజంక్షన్ అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు మనం ప్రాక్టికల్ లైఫ్‌లో తీసుకునేటప్పుడు 4 ప్లానెట్ కంజంక్షన్స్ చాలా మందికుంటుంది జాతకంలో. అంత మాత్రాన వాళ్ళు సన్యాసులయిపోతారా అంటే అలా ఏమి కాదు. 4 ప్లానెట్స్ కంజంక్షన్ ఉన్నా కూడా అందులో ఫస్ట్ పారామీటరు కర్మాధిపతి ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. తరువాత ఆ 4 గ్రహాలు ఉన్నటువంటి భావాధిపతి బలంగా ఉంటే తప్ప సన్యాస యోగం అనేది జరగదు. నంబర్ 1. నంబర్ 2 ఇక్కడ కర్మస్థానాధిపతికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు? ఎందుకు 4 ప్లానెట్ కంజంక్షన్‌లో కర్మాధిపతి బలంగా ఉండాలని చెప్తున్నారు అని గనక మీరు క్వెషన్ చేసుకుంటే, సన్యాస యోగము అంటే ఏంటనంటే మోక్ష సాధన కోసం చేసేటటువంటి యోగం. సో, మోక్షం మీకు ఎప్పుడు లభిస్తుంది అని గనక చూసుకుంటే, మన లైఫ్‌లో మనకు కర్మ అనేది అక్యుములేట్ అవ్వకూడదు. అంటే ఈ జన్మ ఎత్తిన తర్వాత మనం కర్మ చేసుకున్నామనుకోండి, ఆ కర్మ తాలూకా ఎఫెక్ట్‌ని అనుభవించడానికి ఇంకొక జన్మ ఎత్తాల్సొస్తుంది. సో, ఆటోమేటిక్‌గా మనకు ఈ సన్యాస యోగం ఏం చేస్తుంది అనంటే, మన లైఫ్‌ని ఒక డిఫరెంట్ పాత్‌లో పెట్టి, ఈ ఫిజికల్ థింగ్స్‌ని, సాంసారిక జీవితాన్ని, భౌతిక సుఖాన్ని దూరం చేసే విధంగా చూసుకుంటుంది. ఒక ఉదాహరణకి, ఇప్పుడు ఒకరి జీవితంలో భార్య ఉన్నారు, భర్త ఉన్నారు, లేదా పిల్లలున్నారు, తల్లిదండ్రి ఉన్నారు, కర్మ జీవితం ఉంది. సో, ఇలాంటివన్నీ ఉండేటప్పుడు ఏంటంటే 99% ఆఫ్ ద కేసెస్‌లో మనకు కర్మ అనేది అక్యుములేట్ అవుతుంది. ఎందుకంటే సంసారంలో ఇన్వాల్వ్ అయిన తర్వాత మనం కొన్ని కర్మలు చేసుకోవాల్సొస్తుంది. సో, ఇప్పుడు ఒక గృహస్థాశ్రమ పద్ధతిలో మనం బతికేటప్పుడు ఏంటంటే వంశాన్ని పెంపొందించాలి మనం. సంతానం కలగాలి మనకు. అప్పుడు ఆ ప్రాసెస్‌లో మీరు చేస్తున్నటువంటి కర్మ, మీ పితృదేవతల యొక్క కర్మ, మీ సంతానం చేసే కర్మ ఇలాంటివన్నీ మీకు అటాచ్ అవుతుంది. కానీ సన్యాస యోగం ఏం చేస్తుంది అనంటే, అసలు సాంసారిక జీవితానికి దూరం చేసేస్తుంది. నా అనే మనిషి ఎవరు లేకుండా చేస్తుంది కాబట్టి, అప్పుడు మీరు ఎవరి కోసము పని చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్ మీ యొక్క లైఫ్‌ని మీరు మీకోసమే డెడికేట్ చేయొచ్చు. ఆధ్యాత్మిక సుఖం వైపు డెడికేట్ చేస్తారు కాబట్టి, మీరు ఈ జన్మలో పెద్దగా మీకు అక్యుములేషన్ ఆఫ్ కర్మ అనేది జరగదు. నంబర్ 1. నంబర్ 2 ఇప్పుడు అలా చూసుకుంటే ఈ సంసారిక జీవితం అనుభవించే వాళ్ళకి ఎవరికీ మోక్షం రాదా అని గనక తీసుకుంటే ఆఫ్‌కోర్స్ వస్తుందండి. జనరల్ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ గనక మనం తీసుకుంటే ప్రతి ఒక్క మనిషి కూడా చతుర్విధ వర్ణాలను అనుభవించే పోవాలి. ధర్మ, అర్థ, కామ, మోక్షాన్ని అనుభవించే పోవాలి. ధర్మాన్ని ఆచరించాలి, అర్థాన్ని సేకరించాలి, కామాన్ని అనుభవించాలి, మోక్షాన్ని పొందాలి మనం. అలాగే ప్రతి ఒక్క ఎవల్యూషనరీ ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ సన్యాస యోగం మీకు ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అనంటే, డైరెక్ట్ పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మీరు లిబరేషన్ సైడే వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి, మీకు ఈ ధర్మ, అర్థ, కామాన్ని మీరు అనుభవించకుండా డైరెక్ట్‌గా మోక్షానికి వెళ్ళే ఒక షార్ట్‌కట్ లాగా మీకు ఈ సన్యాస యోగం అనేది ఉపయోగపడుతుంది. సో, ఈ సన్యాస యోగం అంటే చెప్పేది వైవాహిక జీవితం లేనంత మాత్రాన, లేకపోతే రిలేషన్‌షిప్‌లో ఇన్వాల్వ్ అవ్వనంత మాత్రాన మీకు సన్యాస యోగం ఏర్పడుతుంది అని అనుకోవడం తప్పవుతుంది. యాక్చువల్‌గా ఏంటంటే, ఈవెన్ మీకిప్పుడు లైఫ్‌లో అన్ని వస్తువులు ఉండి, అన్ని సుఖాలు ఉండి, మీరు దానికి డిటాచ్ అవ్వకుండా ఉంటే కూడా, అది కూడా మీకు సన్యాస యోగం కిందే మీరు దాన్ని కన్సిడర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఫెరారీ కార్ ఉండి, ఒక బంగ్లా ఉండి, నెలకు ₹1,00,00,000 సంపాదిస్తూ, మంచి దుస్తులు వేసుకుంటూ, బంగారం ధరిస్తూ, మంచి పేరు, పలుకుబడి ఇవన్నీ ఉన్నా కూడా, వాటికి మీరు అటాచ్ అవ్వకుండా బ్రతుకుతున్నారంటే, అది కూడా సన్యాస యోగం కిందే మీరు తీసుకోవచ్చు. కానీ లిటరల్‌గా ఏంటంటే, ఇలాంటివి ఉండేటప్పుడు మనిషి వాటికి అటాచ్ అవ్వకుండా ఉండలేరు. ఎలాగైనా సరే మీకు ఆ కర్మ అనేది అక్యుములేట్ అవుతుంది కాబట్టి, ఆ కర్మ ఫలితాన్ని మీరు అనుభవించి తీరాలి కాబట్టి, మోక్షం వైపు మీకది 99% ఆఫ్ ద కేసెస్‌లో వెళ్ళనివ్వదు. అన్‌లెస్ మీరు నిష్కామ కర్మయోగం చేస్తే తప్ప, మీకు ఆ కర్మ అనేది ఎలాగో ఒకలాగా మీకు అటాచ్ అయిపోతుంది. సో, ఈ కర్మ అనేది అటాచ్ అయ్యేటప్పుడు మనం ఆ కర్మ ఫలితాలను అనుభవించడానికి ఇంకొక జన్మ ఎత్తాల్సొస్తుంది. అందుకు ఈ సన్యాస యోగం అనేది ఏం చేస్తుంది అనంటే, ఒక మనిషి జీవితంలో తాను కర్మ అనుభవించకుండా, కర్మని ఒకటి అక్యుములేట్ చేయకూడదు, అలాగని ఉన్న కర్మని వదిలేయకూడదు. నెట్ కర్మ అనేది బ్యాలెన్స్ జీరో అయ్యే రకంగా చూసుకుంటుంది మనకు. సపోజ్ మీరు పుణ్యం కూడా ఎక్కువ సంపాదించుకున్నారనుకోండి ఈ జన్మలో, మళ్ళీ ఆ పుణ్యాన్ని అనుభవించడానికి మీరు ఇంకొక జన్మ ఎత్తాల్సొస్తుంది. అంటే ఆ జన్మలో మీరు సత్ఫలితాలను ఎక్కువ అనుభవిస్తారు. లేదా పాపం పెరిగిపోయిందనుకోండి, మళ్ళీ ఆ పాప ఫలితాన్ని అనుభవించడానికి ఇంకొక జన్మెత్తాల్సొస్తుంది. అప్పుడు దుష్ఫలితాలను ఎక్కువ అనుభవించాల్సొస్తుంది. సో, ఈ సన్యాస యోగం ఏం చేస్తుంది అనంటే, మిమ్మల్ని ఈ భౌతిక థింగ్స్ నుంచి దూరం చేసేస్తుంది కాబట్టి, ఫిజికల్ థింగ్స్ నుంచి. అప్పుడు ఎంటైర్‌లీ మీకు కర్మ అక్యుములేషన్ అనేది డ్రాస్టిక్‌గా తగ్గిపోతుంది. సో, మీరు కర్మని యాడ్ చేయట్లేదు, సబ్‌ట్రాక్ట్ చేయట్లేదు. అక్కడ మీకు నెట్ కర్మ జీరో అయిపోతుంది కాబట్టి,
ఎప్పుడైతే ఒక మనిషి యొక్క కార్మిక అకౌంట్ మనకు జీరో అయిపోతుందో, అప్పుడు ఆటోమేటిక్‌గా మనకు మోక్షం అనేది దక్కుతుంది. ఎందుకంటే అక్కడ పాప ఫలితాలు అనుభవించడానికి మనకేమీ ఉండదు. పుణ్య ఫలితాలను అనుభవించడానికి మనకు ఏమీ ఉండదు. సో, ఇలా మనకు ఆ సన్యాస యోగం అనేది ఒక విధంగా మోక్షాన్ని సాధించడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఈ సన్యాస యోగం వచ్చేసి మనకు ఓన్లీ 4 ప్లానెట్ కంజంక్షన్స్ వల్లే ఏర్పడుతుందనంటే అలా కూడా కాదు. ఎప్పుడైనా సరే ధర్మ త్రికోణం వచ్చేసి మోక్ష త్రికోణానికి కనెక్ట్ అయ్యేటప్పుడు మీకు ఈ సన్యాస యుగం అనేది చాలా ప్రభావితంగా ఉంటుందండి జాతకంలో. ధర్మ త్రికోణం అంటే ఏంటనంటే లగ్నము, పూర్వ పుణ్యస్థానము, భాగ్యస్థానం. మోక్ష త్రికోణం వచ్చేసి సుఖస్థానము, రంధ్రస్థానము, మోక్షస్థానం. అంటే 4వ ఇల్లు, 8వ ఇల్లు, 12వ ఇల్లు. సో, ఈ 1వ ఇల్లు, 5వ ఇల్లు, 9వ ఇల్లు, అలాగే 4వ ఇల్లు, 8వ ఇల్లు, 12వ ఇల్లు ఎంతకెంత మనకు ఎక్కువ కనెక్ట్ అవుతుందో అంతకంత మనకు ఆ మోక్ష సన్యాస యోగం అనేది జరిగే ఛాన్స్ ఉంటుంది. సో, ఇదొచ్చేసి ఎందుకు చెప్తున్నాననంటే ధర్మాన్ని ఆచరించి మోక్షం వైపు వెళ్ళడం అంటే మీకేంటంటే ధర్మ ఈస్ కాల్డ్ డ్యూటీ. ఒకరి యొక్క రెస్పాన్సిబిలిటీ, పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది మనకు ధర్మం సూచిస్తుంది. మోక్షం వచ్చేసి అటైన్‌మెంట్ ఆఫ్ సాల్వేషన్. అంటే మనం వెళ్ళే ఒక డెస్టినేషను, మనం చేరుకునే ఒక గమ్యం అనేది మోక్షం నిర్ణయిస్తుంది. సో, ఎప్పుడైతే మీరు మీ గమ్యం కోసం వర్క్ చేస్తారో, అంటే ఎప్పుడైతే మీకు ధర్మ త్రికోణం అనేది మోక్ష త్రికోణానికి లింక్ అవుతుందో, అప్పుడు మీకు ఆటోమేటిక్‌గా ఈ సన్యాస యోగం అనేది ప్రాప్తిస్తుంది. గ్రహాల విషయానికొస్తే ఈ సన్యాస యోగం వచ్చేసి మనకు 2 రకాలుగా జరిగే ఛాన్స్ ఉంటుందండి. ఒకటి ఇష్టపడి సన్యాస యోగం చేయడము, లేదా కష్టపడి సన్యాస యోగం చేయడం. ఇష్టపడి సన్యాస యోగం ఎలా జరుగుతుందనంటే పుట్టినప్పటి నుంచే మీ అంతట మీకే వైరాగ్యం కలిగి జీవితంలో ఏ ఫిజికల్ థింగ్స్‌ని అనుభవించలేని విధంగా మీ యొక్క మైండ్ సెట్ దేవుడే మీకు అందిస్తాడు. లేదా ప్రకృతే మీకు అందిస్తుంది. సో, అప్పుడు మీకు ఫిజికల్ థింగ్స్ అనేది పెద్దగా హ్యాపీనెస్ ఇవ్వలేకపోతుంది కాబట్టి ఆటోమేటిక్‌గా మీ మీ యొక్క ఫుల్‌ఫిల్‌మెంట్ అయినా సరే, మీ యొక్క డ్యూటీ అయినా సరే మీరు యూ విల్ వర్క్ టువర్డ్స్ సాల్వేషన్. అది మీకు పాజిటివ్ సైడ్‌గా జరిగే సన్యాస యోగం. నెగెటివ్ సైడ్‌గా జరిగే సన్యాస యోగం ఎలా ఉంటుందనంటే మనం ఎన్ని థింగ్స్‌ని ఆశించినా, ఎన్ని థింగ్స్‌ని యాస్పైర్ చేసినా, ఎన్ని ఆశలు పెట్టుకున్నా కూడా దానికోసం ఎంత ప్రయత్నించినా, ఎంత కష్టపడ్డా కూడా చివరికి అవి మనకు లభించకపోగా మనము లాస్ట్‌లో దాన్ని వదిలేస్తాం. గివింగ్ అప్ అంటారు కదా! సో, ఇక చాలు అది లేకపోయినా కూడా మనం బ్రతకగలం అనే ఒక యాక్సెప్టెన్స్‌కి తీసుకొస్తుందది మీకు. అంటే ఒక విషయాన్ని మీకు లైఫ్ లాంగ్ దూరం చేసి, దూరం చేసి, దూరం చేసి యూ విల్ రీచ్ సర్టెన్ పాయింట్ వేర్ యూ నో లాంగర్ నీడ్ దట్ థింగ్. అంటే అది మీకు జీవితంలో ఉన్నా లేకపోయినా కూడా పెద్దగా మీరు దాని గురించి పట్టించుకోని స్టేట్‌కి తీసుకెళ్ళే రకంగా ఈ నెగెటివ్ సన్యాస యోగం అనేది మీకు ప్రాప్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు శ్రీరామచంద్రుడిని తీసుకోండి, సత్యహరిశ్చంద్రుడిని తీసుకోండి, లేదా పాండవుల్ని తీసుకోండి. వీళ్ళంతా ఏంటంటే లైఫ్‌లో కష్టపడి, కష్టపడి లాస్ట్‌లో ఇంక కష్టం అనుభవించడానికి ఏమీ లేదు అనే స్టేజ్‌లో వాళ్ళకు సన్యాస యోగం జరుగుతుంది. ఈవెన్ వాళ్ళకి పెళ్ళైనా, పిల్లలున్నా కూడా సన్యాస యోగం వాళ్ళకు ఉంది. ఎందుకు అనంటే సన్యాస యోగం అంటే ఏంటంటే ఇట్ ఈస్ లిటరల్లీ విచ్ ఈస్ ఇండికేటింగ్ మోక్ష. అంటే మనం మోక్షం వైపు వెళ్ళేదాన్ని సూచించే ఒక యోగం అది మనకు. ఇదే పాజిటివ్ సన్యాస యోగం తీసుకుంటే మీకు రమణ మహర్షి గారిని తీసుకోవచ్చు, వివేకానంద గారిని తీసుకోవచ్చు, లేకపోతే ఓషో రజనీష్‌ని తీసుకోవచ్చు, జిడ్డు కృష్ణమూర్తిని తీసుకోవచ్చు. సో, వీళ్ళందరూ ఏంటంటే పుట్టుకతోనే వాళ్ళకొచ్చేసి ఒక ఫిజికల్ ఎంజాయ్‌మెంట్స్ మీద అంతగా ఎక్కువ మక్కువ లేకుండా ఉండడం. ఇక్కడ ఓషో రజనీష్ గారిని మీరు ఎక్స్‌క్లూడ్ చేసేయండి. ఆయన ఫిజికల్ థింగ్స్ మీద ఆయనకు మక్కువ ఉంది. కానీ ఏంటంటే ఆయనకు పెళ్లి కాలేదు కాబట్టి మోక్ష సన్యాస యోగం కింద ఆయనను ఎగ్జాంపుల్‌గా తీసుకుంటారు. బట్ రమణ మహర్షిని గానీ, స్వామి శివానంద సరస్వతిని గానీ, లేదా రామకృష్ణ పరమహంసని గానీ ఇలా తీసుకుంటే కూడా మనకు వాళ్ళ జాతకాల్లో మోక్ష సన్యాస యోగం అనేది బలంగా కనపడుతుంది. ఈవెన్ దో వాళ్ళ జాతకాల్లో 4 గ్రహాలు కంజంక్ట్ అయ్యి లేకపోయినా కూడా వాళ్ళు బతికినటువంటి లైఫ్ స్టైల్‌ని గమనిస్తేనే మనకు ఆటోమేటిక్‌గా ఆ మోక్ష సన్యాస యోగం వాళ్ళకి ఎలా ఏర్పడిందని తెలుసుకోవచ్చు మనం. సో, ఇక్కడేంటంటే ధర్మ త్రికోణము, మోక్ష త్రికోణం అనేది దే విల్ లీడ్ అట్‌మోస్ట్ ఇంపార్టెన్స్. నంబర్ 1. నంబర్ 2 గ్రహాల విషయానికొస్తే ఇందాక చెప్పినట్టు ఈ ఇష్టపడి సన్యాస యోగాన్ని చేసే విధంగా మీకు ఏ ఏ గ్రహాలు ప్రాధాన్యత వహిస్తాయి అనంటే మోక్ష స్థానానికి అధిపతి అయినటువంటి గురువు, మోక్ష స్థానంలో ఉచ్చబడేటటువంటి శుక్రుడు. అంటే కాలపురుష చక్రంలో 12వ ఇంటికి అధిపతి అయినటువంటి గురువు, కాలపురుష చక్రంలో 12వ ఇంట్లో ఉచ్చబడేటటువంటి శుక్రుడు. ఈ ఇద్దరు వచ్చేసి మనకు మోక్ష సన్యాస యోగం పాజిటివ్‌గా ఇవ్వడానికి వ్యవహరిస్తారు. నెగెటివ్‌గా ఎవరు వ్యవహరిస్తారు అనంటే డిటాచ్‌మెంట్స్‌కి కారకుడైనటువంటి శనీశ్వరుడు, అలాగే మోక్షానికి కారకుడైనటువంటి కేతువు.
సో, శనీశ్వరుడు, కేతు మనకు నెగెటివ్ సన్యాస యోగాన్ని ఇస్తారు. నెగెటివ్ సన్యాస యోగము అంటే ఏంటనంటే కష్టపడుతూ సన్యాస యోగాన్ని ప్రాప్తించడం. పాజిటివ్ సన్యాస యోగం ఏంటనంటే విల్‌ఫుల్‌గా సుఖపడుతూ కష్టం లేకుండా సన్యాస యోగాన్ని ప్రాప్తించడం. ఓకేనా? సో, ఎవరి జాతకంలో అయితే ధర్మ త్రికోణము, మోక్ష త్రికోణము కనెక్ట్ అయ్యేటప్పుడు శని, కేతువులు స్ట్రాంగ్‌గా ఉంటారో వాళ్లకు మీకు నెగెటివ్ సన్యాస యోగం అనేది ఎక్కువగా ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. ఎవరికైతే ధర్మ త్రికోణము, మోక్ష త్రికోణము కనెక్ట్ అయ్యేటప్పుడు శుక్ర, గురువుల యొక్క ప్రామినెన్స్ బలంగా ఉంటుందో వాళ్లకు పాజిటివ్ సన్యాస యోగం ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్‌గా ఇక్కడ నేను చెప్పేది ఏంటనంటే పాజిటివ్ సన్యాస యోగం ఏర్పడినా కూడా, నెగెటివ్ సన్యాస యోగం ఏర్పడినా కూడా డెస్టినేషన్ అయితే ఒకటే. మోక్షం అనేది 12 ఏళ్ళు సూచిస్తుంది కాబట్టి 12 ఏళ్ళు చాలా బలంగా ఉండాలి. నంబర్ 1. నంబర్ 2, కర్మస్థానాధిపతి ఏదో ఒక విధంగా మోక్ష స్థానానికి కనెక్ట్ అయ్యి ఉండాలి. ఎందుకంటే కర్మ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మోక్షం వైపు వెళ్ళాలి అనంటే మీరు కర్మ అనేది మీకు అక్యుములేట్ కాకూడదు. అందువల్ల కర్మస్థానానికి, మోక్ష స్థానానికి లేదా కర్మాధిపతికి, మోక్షాధిపతికి ఏదైనా ఒక బలమైనటువంటి సంబంధం ఉండేటప్పుడు మనకు ఈ మోక్ష సన్యాస యోగం అనేది ఏర్పడుతుంది. ఓకేనా? అది ఎలా ఏర్పడుతుంది అనే ఒక విషయం గురించి ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా మనం వివరించుకుందాము. సో, మీరు గనక స్క్రీన్‌ని గమనించినట్టయితే మీకు ఒక జాతకం కనబడుతుంది చూడండి. ఇది ఒక మగవారి జాతకం అండి. ఈయన గ్రహస్థితిని గనక గమనించినట్టయితే మీరు, ఈయన జన్మించింది వచ్చేసి తులా లగ్నంలో జన్మించారు. తృతీయ స్థానాన్ని గమనించినట్టయితే అక్కడ మీకు గురువు, బుధుడు, సూర్యుడు ఉన్నారు. చతుర్థంలో శుక్ర, రాహువులు ఉన్నారు. షష్టమంలో కుజుడు ఉన్నారు. అష్టమంలో వక్రించిన శనీశ్వరుడు ఉన్నారు. నేను అందుకే శనీశ్వరుడుకు బ్రాకెట్స్ వేశాను. దశమంలో కేతు ఉన్నారు. ద్వాదశంలో చంద్రుడు ఉన్నారు. ఇప్పుడు ఈయన జాతకంలో ఈ మోక్ష సన్యాస యోగం ఎలా ఏర్పడుతుంది అని గనక తీసుకుంటే, ఫస్ట్ మీరు మోక్ష త్రికోణాన్ని గమనించండి అక్కడ. 4వ ఇల్లు, 8వ ఇల్లు, 12వ ఇల్లు ఈ 3 స్థానాల్ని గమనించండి. 3 స్థానాల్లోనూ గ్రహాలు ఉన్నాయి చూడండి అక్కడ. అంటే 4వ ఇంట్లో శుక్ర, రాహువులు ఉన్నారు. 8వ ఇంట్లో శనీశ్వరుడు ఉన్నారు. 12వ ఇంట్లో చంద్రుడు ఉన్నారు. సో, 3 మోక్ష త్రికోణాలు ఇక్కడ గ్రహాలతో ఆక్యుపై అయి ఉంది. నంబర్ 1. ఇందాక చెప్పినట్టు ధర్మ త్రికోణాధిపతులు ఏదో ఒక విధంగా మోక్ష త్రికోణానికి సంబంధపడి ఉండాలని చెప్పాను నేను. సో, ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ హౌస్ తీసుకుంటే లగ్నాధిపతి శుక్రుడే వెళ్ళి మోక్ష త్రికోణమైనటువంటి 4వ ఇంట్లో ఉన్నారు. నంబర్ 1. పంచమాధిపతి అయినటువంటి శనీశ్వరుడు వెళ్ళి అష్టమ స్థానంలో వక్రించి ఉన్నారు. నంబర్ 2. నంబర్ 3, భాగ్యాధిపతి అయినటువంటి బుధుడే ఈ లగ్నానికి 12వ ఇంటి అధిపతి కూడా అవుతారు. సో, ఆటోమేటిక్‌గా 9th అండ్ 12th లార్డ్ కనెక్షన్ మీకు లార్డ్‌షిప్ ద్వారానే ఏర్పడుతుంది అక్కడ. సో, ఆధిపత్యం రూపంలోనే మీకు బుధుడు అక్కడ భాగ్యానికి 12వ ఇంటికి ఆధిపత్యం వహిస్తారు కాబట్టి ఆయన ఒక్కడు బలంగా ఉంటే చాలు. ఆయన బలంగా ఉన్నారని గనక చూసుకుంటే మూడో ఇంటి అధిపతితో పాటు కలిసే ఉన్నారు. ఆయన ఎవరి నక్షత్రంలో ఉన్నారు? కేతు నక్షత్రంలో ఉన్నారు. నంబర్ 1. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఈ మోక్ష సన్యాస యోగంలో మీరు 4వ ఇంటిని, 8వ ఇంటిని గమనించండి. 4వ ఇంట్లో 8వ ఇంటి అధిపతి ఉన్నారు. 8వ ఇంట్లో 4వ ఇంటి అధిపతి ఉన్నారు. అంటే 2 మోక్ష త్రికోణాధిపతుల మధ్య పరివర్తన యోగం అనేది జరుగుతుంది చూడండి. శనీశ్వరుడి ఇంట్లో శుక్రుడు ఉన్నారు. శుక్రుడి ఇంట్లో శనీశ్వరుడు ఉన్నారు. సో, శనీశ్వరుడు శుక్రుడి ఇంట్లో, శుక్రుడు శనీశ్వరుడి ఇంట్లో ఉండేటప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నట్టుగా భావిస్తారు. నంబర్ 1. ఇదే తులా లగ్నానికి లగ్నాధిపతి శుక్రుడు అవుతారు. యోగకారకుడు శనీశ్వరుడు అవుతారు. సో, వాళ్ళిద్దరి మధ్య పరివర్తన వచ్చేసి మీకు అమోఘమైనటువంటి రాజయోగానికి దారితీస్తుంది. అంటే ఈయనకు జరిగేటటువంటి సన్యాస యోగం అనేది పాజిటివ్‌గా వ్యవహరిస్తుందని చెప్తున్నాను నేను ఇక్కడ. ఇందాక చెప్పినట్టు సన్యాస యోగం అనేది ఆయన కొన్ని ఫిజికల్ థింగ్స్ కోసం తాపత్రయపడి గానీ, లేదా ఆశించి గానీ, దానికోసం విపరీతంగా కష్టపడి అవి జీవితంలో ఆయనకు అందకుండా రిగ్రెట్‌తో కూడుకున్నటువంటి సన్యాస యోగం కాకుండా ఆయనకొచ్చేసి పుట్టినప్పుడు ఆయనకు ఫిజికల్ థింగ్స్ మీద ఎక్కువ యాస్పిరేషన్ లేకుండా దైవ చింతన, మోక్ష సాధన మీద ఎక్కువ మక్కువను ఏర్పరిచే విధంగా శుక్ర శనుల యొక్క పరివర్తన యోగం అనేది అక్కడ మీకు ప్రాప్తిస్తుంది. అలాగే ఇందాక చెప్పినట్టు నేను కర్మస్థానాన్ని, కర్మాధిపతిని మనం ఇక్కడ మేజర్‌గా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. మీరు గనక తీసుకుంటే కర్మస్థానమైనటువంటి కర్కాటక రాశిలో మోక్ష కారకుడైనటువంటి కేతు ఉన్నారు చూడండి అక్కడ. నంబర్ 1. అలాగే ఇందాక చెప్పినట్టు నేను కర్మస్థానాధిపతి, మోక్షస్థానాధిపతి లేదా కర్మస్థానానికి, మోక్షస్థానానికి ఏదో ఒక విధంగా రిలేటివిటీ అనేది ఏర్పడాలి. ఇక్కడ గనక తీసుకుంటే మీరు కర్మస్థానాధిపతి అయినటువంటి చంద్రుడు మోక్ష స్థానంలోనే ఉన్నారు చూడండి. 10వ ఇంటి అధిపతి చంద్రుడు 12వ ఇంట్లో ఉన్నారు. సో, నేను చెప్పినటువంటి అన్ని పారామీటర్స్ ఇక్కడ ఫుల్‌ఫిల్ అవుతుంది. ధర్మ త్రికోణాలు ముగ్గురు మీకు మోక్ష త్రికోణాలకి కనెక్ట్ అవుతున్నారు.
లగ్నాధిపతి చతుర్థంలో, పంచమాధిపతి అష్టమంలో, 12వ ఇంటి అధిపతి భాగ్యంలో ఇద్దరు ఒకే ఆధిపత్యం వహిస్తారు కాబట్టి ఆయన ఒక్కరు బలంగా ఉంటే చాలు. అలాగే కర్మాధిపతి మీకు మోక్ష స్థానంలో ఉన్నారు. కర్మ స్థానంలో మీకు మోక్ష కారకుడు ఉన్నారు. మళ్ళీ ఇదే మోక్ష కారకుడిని వచ్చేసి ఇద్దరు మోక్ష స్థానాధిపతులు చూస్తున్నారు చూడండి. కర్మస్థానాన్ని శుక్రుడు చూస్తున్నారు, శని కూడా చూస్తున్నారు. అంటే శుక్రుడు 8వ ఇంటి అధిపతిగా వీక్షిస్తున్నారు కేతువుని, అలాగే శని 4వ ఇంటి అధిపతిగా వీక్షిస్తున్నారు. సో కర్మస్థానంలో మోక్ష కారకుడు ఉన్నారు. ఈ మోక్ష కారకుడిని వచ్చేసి మోక్ష స్థానాధిపతులైనటువంటి శుక్రుడు అలాగే శనీశ్వరుడు చూస్తున్నారు. కర్మ స్థానాధిపతి వెళ్ళి మోక్ష స్థానంలో ఉన్నారు. సో ఎటు చూసుకున్నా కూడా మీకు ఈ జాతకము ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ మోక్ష. అంటే ఆయన పుట్టడమే ఆయనకు వచ్చేసి సన్యాసయోగం అనేది ప్రాప్తిస్తుంది అక్కడ. అంటే ఆయనకు వివాహం జరగకుండా ఆయన సన్యాసం తీసుకోవడం కానీ, లేదా ఫిజికల్ థింగ్స్ అనేది ఆయన జీవితంలో ఆయన ఆశించి ఆయనకు లభించకుండా ఆయన సన్యాసం తీసుకోవడం కానీ జరగలేదు. ఆయన విల్ఫుల్గా సన్యాసం తీసుకొని ఒక ఆధ్యాత్మిక రంగంలో ఆయనకంటూ ఒక మంచి స్పిరిచువల్ లైఫ్ని ఈ సన్యాసయోగం అనేది ఆయనకు ప్రాప్తిస్తుంది. ఇప్పుడు ఇది ఎలా ప్రాప్తిస్తుంది అని కనుక తీసుకుంటే, ఈయన జన్మించింది వచ్చేసి సూర్య దశలో జన్మించారు. 2 years బ్యాలెన్స్ ఉండేటప్పుడు. ఆ తర్వాత చంద్రదశ జరిగింది ఆయనకు. చంద్రదశ అయ్యేటప్పటికి ఆయనకు ఏజ్ 12 సంవత్సరాలు. కుజదశ జరిగేటప్పుడు ఆయన వేదిక్ యూనివర్సిటీకి జాయిన్ అవుతున్నారు. ఎక్కడ? శృంగేరి శారదా పీఠంలో ఆయన వేదిక్ యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నారు. అంటే అద్వైత సిద్ధాంతాన్ని ఆయన నేర్చుకుంటున్నారు అక్కడ కుజదశలో. కరెక్ట్గా రాహు దశలో ఆయనే సన్యాసం తీసుకుంటున్నారు. అంటే రాహు ఎందుకు ఆయనకు సన్యాస యోగాన్ని ఇస్తున్నారు అని కనుక తీసుకుంటే, మీకు రాహు వచ్చేసి మోక్ష త్రికోణంలో మోక్ష త్రికోణాధిపతితో కలిసి మళ్ళీ మోక్ష త్రికోణాధిపతుల పరివర్తన యోగం కూడా మీకు రాహు మీద ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి. ఎందుకంటే రాహు ఉండేది శనీశ్వరుడి ఇంట్లో, శనీశ్వరుడు కూడా వక్రించి ఉన్నారు. సో నార్మల్గా రాహు మనకు వక్రగ్రహమే. సో ఒక వక్రగ్రహము ఇంకొక వక్రగ్రహ రాశిలో ఉండేటప్పుడు మీకు అది యోగించాలి. నెంబర్ 1. ఈ యోగము ఏ త్రికోణాధిపతి మధ్యలో జరుగుతుంది? మోక్ష త్రికోణాధిపతుల మధ్య జరుగుతుంది. అంటే 8వ ఇంటి అధిపతి 4వ ఇంటి అధిపతి మధ్యలో జరుగుతుంది కాబట్టి మోక్ష సన్యాస యోగం అనేది రాహు ఈయనకు అందిస్తున్నారు. అది కూడా ఆయనకు రాహు దశ 1991లో స్టార్ట్ అయింది. ఆయన 1998లో సన్యాసం తీసుకున్నారు. అంటే ఇదే కాంబినేషన్ మీరు హర్షద్ మెహతా గారి జాతకంలో కూడా చూడొచ్చు. 4th హౌస్లో మీకు కుజరాహులో లేకపోతే శుక్రరాహులో కలిసి ఉంటారు. జనరల్గా ఏంటంటే శుక్రరాహులు కనుక కలిసినారనుకోండి, వాళ్ళు విపరీతంగా భౌతిక సుఖాలను అనుభవించే రకంగానే ఉంటారు. అంటే విపరీతమైనటువంటి కార్స్, లగ్జరీస్, ఫిజికల్ ఎంజాయ్మెంట్స్ ఇవన్నీ మీకు బ్రహ్మాండంగా లభిస్తుంది. అది కూడా ఎక్కడ జరుగుతుంది? సుఖస్థానంలోనే జరుగుతుంది. ఆ కంజంక్షన్ కూడా శుక్రరాహుల యొక్క కలయిక అనేది. కానీ ఇక్కడ అది మీకు ఫిజికల్ ఎంజాయ్మెంట్స్ పరంగా కాకుండా ఆధ్యాత్మికత వైపు ఎందుకు తీసుకెళ్తుంది అంటే శనితో పరివర్తన చెందడం వల్ల. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఒక మనిషి జాతకంలో ఎప్పుడైనా సరే ధర్మ త్రికోణము, మోక్ష త్రికోణము ఇన్వాల్వ్ అయి ఉండి అది లగ్నానికి శుభగ్రహాలు అందులో ప్రాధాన్యత వహిస్తే మీకు ఆ మోక్ష సన్యాస యోగం అనేది పాజిటివ్గా జరుగుతుంది. కొన్ని జాతకులు ఏం జరుగుతుందంటే కష్టాలు పడుతూ ఉంటారు. లైఫ్ లాంగ్ కష్టాలు పడతారు వాళ్ళు. ప్రతీది పోగొట్టుకుంటూనే ఉంటారు. ఏది అనుకుంటారో వాళ్ళ లైఫ్లో ఒక్కటి కూడా వాళ్ళు అనుకున్నట్టుగా జరగదు. సో అలా వాళ్ళు ఒక 30-40 ఏళ్ళు గడిపిన తర్వాత వాళ్ళకు ఆ కష్టం అనేది ఇంకా ఏ రకంగా కూడా బాధింపబడదు వాళ్ళకు. ఎందుకంటే కష్టపడి ఇంకా ఎంత కష్టపడాల్సి వచ్చినా కూడా వాళ్ళకి అది బాధాకరంగా ఉండదు. వాళ్ళు ఒక పాయింట్కి రీచ్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ సత్యహరిశ్చంద్రుడిని తీసుకోండి. ఆయనకు లైఫ్లో రాజ్యం వెళ్ళిపోతుంది, సంపద వెళ్ళిపోతుంది, భార్య పిల్లలు చనిపోతారు. అట్ లాస్ట్ విశ్వామిత్రుడు ఆయనను అడుగుతారు, మళ్ళీ నీకు నేను నిత్య యవ్వనాన్ని ఇస్తాను, మళ్ళీ నువ్వు జీవితాన్ని అనుభవిస్తావని అడిగినప్పుడు సత్యహరిశ్చంద్రుడు వద్దు చాలు అని చెప్పేస్తాడు. అంటే ఆ కోరిక అనేది మీకు నశించిపోతుంది అక్కడ. మళ్ళీ అనుభవించాలి, ఆ సుఖాన్ని చూడాలనే ఒక కోరిక ఎప్పుడు నశించిపోతుంది అని అంటే ఇంకా మీకు బాధపడడానికి ఏమీ లేదు అక్కడ. సో ఇలా జరిగే యోగాన్ని వచ్చేసి మీకు నెగిటివ్ సన్యాస యోగం కింద తీసుకోవచ్చు మనం. ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ అని నేను చెప్తున్నాను, అలా అనుకోకండి. లిటరల్గా నెగిటివ్ పాజిటివ్ అని తీసుకోకండి. కష్టాల వల్ల వచ్చే సన్యాస యోగము, సుఖాల వల్ల వచ్చే సన్యాస యోగం అనుకోండి. గౌతమ బుద్ధుడిని తీసుకుంటే ఆయనే వదిలేసుకుని వెళ్ళారు రాజ్యాన్ని. ఆయన రాజకుటుంబంలో పుట్టిన సిరి సంపదలతో ఉన్నా కూడా ఆయనకు అందులో సుఖం ఏమీ రాలేదు కాబట్టి ఆయన దాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అంటే ఆయన వచ్చేసి సుఖపడడానికి ఏమీ లేదు కాబట్టి
ఇంక ఎంత సుఖపడినా కూడా ఆయనకు ఆనందం కలగట్లేదు కాబట్టి దాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అది మీకు పాజిటివ్ సన్యాసయోగం కింద తీసుకోవచ్చు. సత్య హరిశ్చంద్రుడిని మనం నెగెటివ్ సన్యాసయోగం కింద తీసుకోవచ్చు. ఈవెన్ దో వాళ్ళకు పెళ్ళైనా, పిల్లలున్నా కూడా సన్యాసయోగం అంటే ఏంటి అనంటే ఫిజికల్ థింగ్స్‌ని అట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్ మనకు వద్దనిపిచ్చేదే మీకు సన్యాసయోగం అది. ఓకేనా? సో, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. దయచేసి ఇంతవరకు ఈ వీడియో చూసారనంటే మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్‌ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి ఛానెల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.